ఇప్పుడు తెలుగుదేశాన్ని జనశ్రవణ ఏమైనా పెద్దగా తిడతారా? ప్రభుత్వ పాలనకు సంబంధించి కామెంట్లు చేస్తారు. చంద్రబాబుని కానీ లోకేష్ని కానీ ఎక్కువగా మాట్లాడరు. ఆయన ప్రతిసారి పవన్ని తీసుకొస్తారు. ఆయన డిబేట్లో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన ఉపన్యాసంలో కానీ, ఆయన ప్రెస్ మీట్లో కానీ. పవన్ ఏమైనా ముఖ్యమంత్రి కాదు. అంటే తెలుగుదేశం పట్ల ఇంతకుముందు జగన్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున డిబేట్స్ ఇవన్నీ చేశారు. ఆ రోజున మనం అబ్జర్వ్ చేస్తే ఆయన యాటిట్యూడ్లో కనిపించేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ పట్ల సాఫ్ట్ కార్నర్ కనబడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కామెడీ కనబడుతుంది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ మీదన తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది. ఇప్పుడు ఆ రావణ్ వీడియోలు చూడండి, ఏం కనబడతాయి? రావణ్ పవన్ శత్రు, పవన్ వ్యతిరేకి. తెలుగుదేశం పార్టీని పెద్దగా మాట్లాడు, ప్రభుత్వాన్ని గురించి పెద్దగా ఏం మాట్లాడు, ఉంటాయి చిన్న చిన్నవి అంతే. అదే జగన్ గురించి తీవ్రమైనటువంటి వీడియోలు చేశాడు. అలాగే ఇంతకుముందు ఆ రాజేష్ ఉండేవాడు, మహాసేన రాజేష్, అతనైనా అంతే. తెలుగుదేశాన్ని వెనకొసుకొచ్చేవాడు, పవన్ని తిట్టేవాడు. ఇక్కడ కనబడుతున్నది ఏంటి? తెలుగుదేశము జనసేనలకు సంబంధించి ఒక ఇంటర్నేషనల్. పవన్ కళ్యాణ్ ఇవాళకి బయటికి వెళ్ళి పోటీ చేసి గెలవలేడు, ఆయనకి తెలుసు. అదే సందర్భంలో వైసీపీతో కలిసి పోటీ చేయలేడు, ఆయనకి తెలుసు. కాబట్టి తెలుగుదేశంతో కలిసి సాగాలి, కానీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇతన్ని ఎదగకుండా ఇట్లాంటి వాళ్ళతో దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తెలిసి పవన్ ఏం చేస్తున్నాడు? తెలివిగా వాళ్ళతో ఉంటూనే, వాళ్ళ పట్ల ప్రేమతో ఉంటూనే తనని తాను డిఫెండ్ చేసుకోవడానికి, ఇదంతా రాజకీయ చదరంగంలో ఒక పార్ట్, చాణక్య నీతి. తను స్ట్రాటజీ పాటిస్తున్నాడు. తన కార్యకర్తల ద్వారా కేసులు పెట్టించడం, వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోరండి. ఇప్పుడు రాజేష్ అయితే పవన్ ఏం మాట్లాడు, ఇంకా పవన్ని ప్రశంసిస్తాడు కూడా. వీళ్ళిద్దరుని ఆ విధంగా కంట్రోల్ చేయాలనుకున్నారు జనశ్రవణ విషయంలోనూ వీళ్ళు ఎదురుదాడి, అట్లాగే కేసులు, ఈ వ్యవహారం ద్వారా. ఇందులోకి దూరి పవన్ ట్రాప్లోకి వెళ్తుంది వైసీపీకి జనశ్రవణ్ణి నెత్తినేసుకోవడం వల్ల, రవణ్ణి నెత్తినేసుకోవడం ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? వేసమెత్తైన ప్రయోజనం ఉంటుందా? వాళ్ళకేమైనా ఓట్లుండి వీళ్ళకేమైనా వస్తాయా? ఆల్రెడీ దళిత క్రైస్తవులు వైసీపీ వైపే ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా వైసీపీ వైపు ఉన్నారు. కొంత తగ్గారు మొన్న, అంతే. అది కూడా ఏంటి? సంక్షేమ పథకాలు అందరికీ ఇచ్చారు, మాకు మాత్రమే ఇవ్వాలి, ఓసీలకు కూడా మాతో సమానంగా ఇస్తే ఎట్లా కోపంతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు. దానికి ఏం సొల్యూషన్ చూసుకోవాలి తప్పించి ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎక్కువగా జగన్కే పడ్డాయి. ఇట్లాంటి సందర్భంలో దైవదూషణ చేసేవాళ్ళు, కులపరమైనటువంటి చిచ్చు రాజేసి పవన్ని ద్వేషించాలనుకునేటటువంటి వాళ్ళని జగన్ లేదా వైసీపీని ఎత్తినేసుకోవడం ద్వారా పవన్ ట్రాప్లోకి వెళ్తున్నారు అన్నటువంటిది నా అనుమానం. అర్థం చేసుకుంటారా లేదు, మేము వెళ్తున్న ధోరణి కరెక్ట్ అని అలాగే ముందుకెళ్తారా అన్నది వైసీపీ ఇష్టం.